నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికాకు ఒకలా, ఇండియాకి ఒకలా. ఇక్కడ లా అంటే న్యాయం అన్నమాట. సో వాళ్ళకోలా మనకోలా. ఎందుకు ఈ తారతమ్యాలు, ఎందుకు ఈ భేదాలు, ఎందుకు? వాళ్ళు చేస్తే మాత్రం న్యాయం, మనం చేస్తే మాత్రం అన్యాయమా? దీని మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఈ లాలు అంటే ట్రంప్ గారు చేస్తే మాత్రం దానికి సమ్మతి ఉంటుంది, మనం చేస్తే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా సార్? అది జయశంకర్ గారు చాలా బాగా దానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ యూఎన్ అనుకుంటాను. డబుల్ స్టాండర్డ్స్, అమెరికన్ డబుల్ స్టాండర్డ్స్ గురించి. అమెరికా ఏం చేస్తే వాళ్ళు చేసినంత నిజం, అలా చేసినంత తప్పు లేదు. మనం చేస్తే అదంతా అబద్ధం, లేకుంటే అది అన్ని తప్పులు అని చెప్తారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లాంటిది. మనం అమెరికా ఒక దేశం మీద వెళ్ళి దాడి చేస్తే అదంతా కరెక్ట్, మన వెళ్ళి దాడి చేస్తే అది చేయకూడదు. మీరు పాకిస్తాన్ మీద మన ఆపరేషన్ సింధూర్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. అదే టైంలో ఇప్పుడు అమెరికా లేటెస్ట్గా చూసినట్టంటే వాళ్ళు క్రిస్టియన్స్ని అటాక్ చేస్తున్నారని చెప్పి నైజీరియా మీద అటాక్ చేస్తూ అంటున్నారు. ఓకే, అక్కడ ఉన్న కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ వేరెవరైనా ఉండొచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మనం అడగవచ్చు. రేపు భారతదేశం బంగ్లాదేశ్లో వెళ్ళి అక్కడ హిందువుల మీద చేస్తున్న అత్యాచారాలని అడ్డుకోవడానికి అక్కడ వెళ్ళి మనం కూడా చిన్నగా ఒక యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది? ఇది ప్రశ్న అనమాట నాది. అంటే ట్రంప్ గారి దగ్గర ఏమైనా సమాధానం ఉందా? నేను అది ఐఎమ్ రీడింగ్ ఇట్ లైవ్ ఫ్రమ్ దిస్ వన్. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు కాన్ఫ్లిక్ట్ అని చెప్పినప్పుడు ఎందుకు జరుగుతుంది అనేది, ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు సిచ్యువేషన్ మారిపోతుంది అన్నమాట. సో ఈ ఇన్సర్జెంట్స్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు తెలియదు, మా దాంట్లో కొంతమంది చేస్తున్నారు ఈ పనులని. ఆఫ్రికాలో చాలా రాజ్యాల్లో ఈ ప్రాబ్లం ఉంది. బుర్కినా ఫాసో తీసుకోండి, చాలా రాజ్యాల్లో అగెయిన్స్ట్ అట్రాసిటీస్. ఇప్పుడు సిరియా తీసుకోండి, సిరియాలో హఫీజ్ అల్ అసద్ ఆయన నడిపిస్తున్నప్పుడు వాళ్ళ కమ్యూనిటీ విత్ ఇన్ ఇస్లామిక్ కమ్యూనిటీలో కూడా వాళ్ళ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ వ్యతిరేకంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని చంపేస్తున్నారు. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిరియన్ ఫోర్స్, ఆ సిరియన్ ఫోర్స్ ముందు టెర్రరిస్ట్ ఉండే. ఇప్పుడు కూడా సిరియన్ ప్రెసిడెంట్, ఆయన పేరు నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, కానీ ఆయన యుఎస్ లిస్ట్లో ఉన్నారు, టెర్రరిస్ట్ లిస్ట్లో. మోస్ట్ వాంటెడ్ ఐసిస్ టెర్రరిస్ట్గా ఉన్న మంచి ఇప్పుడు సిరియన్ ప్రెసిడెంట్ అయిపోయారు. ఎందుకు? అమెరికా ఏం చెప్తే మేము అది పాటిస్తాము. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా కలిశాడు కదండి ఆయన మధ్య, కలిసి ఫోటో తీసుకున్నారు వైట్ హౌస్లో. ముందు మిలిటరీ ఫెటీజ్లో ఉన్న ఆయన సూట్ గుట్ అంతా వేసుకొని వచ్చి నా గుడ్ బాయ్ అయిపోయాడు. 10 మిలియన్ $50 మిలియన్ రివార్డ్ ఉన్న మనిషి ఇప్పుడు యూఎస్ దాంట్లో. సో మనం చేశారనుకోండి రేపు ఇది, మనం యుఎస్ డెసిగ్నేటెడ్ ఒక టెర్రరిస్ట్ని తీసుకొచ్చి మన దగ్గర మోదీ గారు కలిశారనుకోండి, అంతే కథం, మొత్తం మారిపోతుంది సిచ్యువేషన్ అంతా. సో ఈ డబుల్ స్టాండర్డ్ గురించి నేను, ఎందుకంటే స్పెషలీ నాకు ఇది ఎప్పుడు గుర్తొచ్చింది, నేను రాత్రి ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్ చూశాను. మేము నైజీరియా మీద మేము దాడి చేయబోతున్నాము, నైజీరియాని వీఆర్ గివింగ్ అ నోటీస్ టు నైజీరియా దట్ వీ విల్ అటాక్ దమ్. అంటే వాళ్ళు ఏమన్నా ప్రపంచ పోలీసా అండి? అదే కదా అమెరికాకి, అదే కదా వాళ్ళది. మేము ఎప్పుడు ప్రపంచ పోలీసులే. ఓకే, ఇప్పుడు మీరు అడగొచ్చు, రష్యా కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, రష్యా యుక్రెయిన్ మీద దాడి చేశారు. అమెరికా ఏమంటున్నారు? రష్యా యుక్రెయిన్ మీద దాడి చేయకూడదు. రష్యాకి ఒక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. నేటోని తీసుకొచ్చి పక్కన పెట్టారు వీళ్ళు, మా పక్కన పెడితే మాకు బార్డర్ దగ్గర పెడితే మాకు థ్రెట్ అయిపోతుంది, దానికోసం మేము వాళ్ళ మీద దాడి చేస్తున్నాం, నేటోలో వీళ్ళు వెళ్ళకూడదు. లీగల్ పాయింట్ టేకన్, పుటిన్ చెప్తుంది. కానీ అదే టైంలో ఇజ్రాయెల్ గాజా యుద్ధం నడుస్తున్నప్పుడు ఓకే అప్పుడేమంటారంటే అది లెజిటిమేట్ టార్గెటే, ఇజ్రాయెల్ బాంబ్ చేసుకోవచ్చు కాబట్టి మేము కొంచెం ఇంకా బాంబులు సప్లై చేస్తామని చెప్పి. ఐ సపోర్ట్ ఇజ్రాయెల్ ఫర్ దట్ మ్యాటర్. నేను దాంట్లో నాకు పాయింట్ ఆఫ్ వ్యూ ఏం లేదనమాట. ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడం అంటే బికాజ్ దే ఫైటింగ్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్. ఒకటే కాదు, 3-4 ఒకవైపు నుంచి హూతీలు, హమాస్, అక్కడేమో హెజ్బుల్లా, 3 హెడ్స్ మెయిన్గా, అండ్ దెన్ ఇరాన్ వాళ్ళ ఫిగర్ హెడ్. ఇదన్నీ డబుల్ స్టాండర్డ్స్. మీరు చూసుంటారు, ఇజ్రాయెల్లో దాడి జరిగినప్పుడు కూడా ఏ దాడి అయినా కానీ అమెరికా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అమెరికాలో చాలా పవర్ఫుల్ జ్యూయిష్ లాబీ ఉంది ఒకటి. వాళ్ళు మీడియా కంట్రోల్ చేస్తారు, ఫైనాన్స్ కంట్రోల్ చేస్తారు, వాళ్ళు వాల్ స్ట్రీట్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. సో అమెరికా చేయలేరు, ఎందుకంటే రేపు కావాలంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ను కూడా కిందకి దింపగలరు, అంత పవర్ఫుల్ వాళ్ళు. మీరు అది కాకుండా చూడండి, ఏ రాజ్యం మీదైనా అమెరికా వెళ్ళి దాడి చేసినప్పుడు వాళ్ళు దాన్ని జస్టిఫై చేశారు. మరి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, ఎర్లియస్ట్ ఎగ్జాంపుల్. అమెరికా గవర్నమెంట్ని కింద దింపడం అనేది అమెరికా ఎక్స్పర్ట్ అంట, సిఐఏ ఎస్పెషలీ. రేజా పేల్వి, ఇరాన్ షా ఆఫ్ ఇరాన్ ఉండే కదా, దానికన్నా ముందు మెసడ్ అని చెప్పి వాళ్ళ ఇంకో ప్రెసిడెంట్ ఉండే, హూ వాజ్ ద లీగల్లీ ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ స్టేట్. ఆయన్ని కిందకు దింపడానికి సిఐఏ కలిసి ఆడిన ఆట
ఏంటి, ఈయన మీద దాడి చేయడానికి అక్కడున్న ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి ఆ ప్రొటెస్ట్తోని ఆయన్ని హౌస్ అరెస్ట్, లైఫ్ లాంగ్ హౌస్ అరెస్ట్ పెట్టి షా ఆఫ్ ఇరాన్ వచ్చి కూర్చున్నాడు పైకి. ఆలోచించండి. సో అక్కడ ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఏం జరిగింది మన అందరూ తెలుసున్నారు. ఈ అయతొల్లా ఖొమేనీ వాళ్ళ గురువు ఉండే ఖసేనీ అని చెప్పి, ఆయన్ని తీసుకొచ్చి పెట్టి ఈయన కిందకి దింపడానికి ట్రై చేశారు. ఎవరిని? ఈ మసడని. దాంతో షా ఆఫ్ ఇరాన్ కూర్చున్నాడు, కానీ వీరు ఇంకా పవర్ఫుల్ అయిపోయారు. తర్వాత మనకు అందరు తెలిసిన స్టోరీ, ఖొమేనీ వచ్చేసారు. దాని తర్వాత యుఎస్ ఎంబసీ మీద దాడి జరిగింది. యుఎస్ ఎంబసీని క్యాప్చర్ చేసుకున్నారు, చాలామందిని హాస్టేజెస్గా పెట్టుకున్నారు. ఇప్పుడు కథ అంతా మారిపోయింది చూడండి. సేమ్ థింగ్ విత్ ఇరాక్లో ఎందుకు వెళ్ళారు? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. సద్దాం హుసేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని. ఇప్పుడు మనం కూడా రేపు పాకిస్తాన్ దగ్గర అమెరికా భావించింది, వాడి దగ్గర ఉన్నాయా లేదా అని దొరకలేదు కదా. తర్వాత అమెరికా భావించింది కాబట్టి తర్వాత అడిగినప్పుడు జార్జ్ బుష్ ఉండే అనుకుంటా, అప్పుడు అడిగినప్పుడు ఎక్కడుంది మాస్ డిస్ట్రక్షన్ అంటే మేము అనుకున్నా ఉందని ఇప్పుడు కనిపించట్లేదు అంటున్నారు. ఇది ఏదైనా చిన్న దివాళీ పటాకాలు అండి, పక్కన అసాసినేషన్ ప్లాట్, ఆయన చంపేయాలనుకున్నారు అంతే. గదాఫీ మీద ఏం చేశారు? అదే పని చేశారు. గదాఫీని కావాలని చెప్పి చంపారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ వెళ్ళినా కానీ వీళ్ళు మొత్తం ఆ దేశాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు న్యూక్లియర్ టెస్ట్ గురించి మాట్లాడుతున్నారు ట్రంప్ నిన్న. అది ఇంకొక లా వాళ్ళకి. పాకిస్తాన్, నార్త్ కొరియా అండ్ రష్యా న్యూక్లియర్ టెస్ట్ జరుపుతున్నారు, దానికోసం మేము కూడా జరుపుతాము. లాజిక్ చూడండి. లాజిక్ కన్నా కూడా కంపారిజన్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ చేసే న్యూక్లియర్ టెస్ట్ ఏముంటుంది? చిన్న పటాకాలు, దివాళీ పటాకాలు కాసినట్లు ఉంటుంది. వాళ్ళ న్యూక్లియర్ టెస్ట్ ఇస్ నాట్, వాళ్ళు ఇప్పుడు దాకా అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ ఎక్కడ చేయలేదు లిటరలీ. అంటే వాళ్ళు చేసిందంతా నార్త్ కొరియా హెల్ప్తో చేస్తారు. వాళ్ళ దగ్గర అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళకి భారతదేశం ఇంత అడ్వాన్స్గా వెళ్తున్నప్పుడు మనం శాటిలైట్స్ లాంచ్ చేసి క్రయోజెనిక్ ఇంజిన్ చేస్తున్నప్పుడు వీళ్ళు దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. క్రయోజెనిక్ అని చెప్పి నాకు గుర్తొచ్చింది. మీకు గుర్తుంటుంది పత్రికారు, నంబి నారాయణన్ కేసు. మనం నంబి నారాయణ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయించారు? ఇట్స్ అ బిగ్ సిఐఏ ఆపరేషన్ ఉండేది. ఎందుకంటే మన దగ్గర క్రయోజెనిక్ ఇంజిన్, మరి 20-22 సంవత్సరాల ముందు మాట్లాడుతున్నాం సంగతి. 22 years బిఫోర్ మనకి క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ కావాలండి. అంటే మన దగ్గర అప్పుడున్న నార్మల్ శాటిలైట్కి ఉన్న మోటార్లు ఒక 100 కిలోలు అంతే, దానికన్నా ఎక్కువ శాటిలైట్ లిఫ్ట్ చేయలేరు ఆర్బిట్కి. క్రయోజెనిక్ అనగానే అది మల్టీ స్టేజ్ ఉంటుంది, దానికి హెవీ లిఫ్టింగ్ పవర్ ఉంటుంది. ఇప్పుడు మనం పంపించింది 4200 కిలోగ్రాముల శాటిలైట్. ఆలోచించండి దాని వెయిట్. 4200 కిలోగ్రామ్ శాటిలైట్ మనం పంపించాం శ్రీహరికోట నుంచి నేవీ కోసం. బాహుబలి అంటాం, బాహుబలి రాకెట్ అంటాం దాని క్రయోజెనిక్ ఇంజిన్ తీసుకురావడానికి రష్యా దగ్గర మనకు ఒప్పందం చేసుకున్నాం, ఓపెన్గా చేసుకున్నాం. ఇట్ వాజ్ ఎ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. వాళ్ళు ఏమన్నారు, మీకు ఫస్ట్ 5 ఇస్తాం మేము, మీరు అది వాడుకోండి, దాని తర్వాత వీ విల్ హ్యావ్ ఎ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. దాన్ని అమెరికా ఏమంటున్నారంటే వీళ్ళకి దొరకకూడదు, ఇండియాకి క్రయోజెనిక్ రాకూడదు. రష్యా మీద ప్రెషర్ పెట్టి క్యాన్సిల్ చేయించారు డీల్. మనకు 2 వచ్చినాయి, కానీ దాంతోపాటు ఏమన్నా పార్ట్స్ రాలేదు. మనకి ఇంజిన్ ఒకటే వచ్చింది, మిగతా పార్ట్స్ రాలేదు, మనం వాడుకోలేకపోయాం. అది అదే టైంలో మన ఇండియాలో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు డాక్టర్ అబ్దుల్ కలాం గారు, అండ్ నంబి నారాయణ్ వాజ్ ప్రాజెక్ట్ హెడ్ ఫర్ దట్. ఆయన్ని కావాలని చెప్పి ఒక ఫేక్ కేసులో ఇరికాయించి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన మొత్తం ప్రాజెక్ట్ని ధ్వంసం చేశారు. ఇండియా ఫ్యామిలీ వాజ్ ఇంటూ ఎ మెంటల్ అసైలం. అదే అంటున్నారు. మనకి 15-20 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోయాం మనం క్రయోజెనిక్ టెక్నాలజీలో. తర్వాత మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం, మన దగ్గర మనం ఓన్గా డెవలప్ చేసుకున్నాం టెక్నాలజీని. సో స్టాండర్డ్స్ ఏంటి? మీరు ఒక స్టాండర్డ్ ఒకరికి చెప్తున్నారు, ఇంకో స్టాండర్డ్ ఇంకో చెప్తున్నారు. వియట్నాం నుంచి స్టార్ట్ అయింది వీళ్ళ గేమ్లు పత్రికారు, ఇప్పుడు కాదు, అప్పటి నుంచే స్టార్ట్ అయింది వీళ్ళది. సో ఈ వీళ్ళది ఉన్న పరిస్థితి అమెరికా అంటే ఇప్పుడు నైజీరియా మీద చేస్తుంది. నేను చెప్తాను రేపు పొద్దున మోదీ గారు కూడా చెప్పాలి, గ్రేట్ చప్పట్లు కొడతాం, మీరు నైజీరియా మీద దాడి చేస్తున్నారు, వాళ్ళ ఇన్సర్జెంట్ గ్రూప్స్ మీద దాడి చేయబోతున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు, ఎందుకంటే దే ఆర్ కిల్లింగ్ క్రిస్టియన్స్. దే ఆర్ క్రిస్టియన్. అమెరికా చాలా క్లియర్గా చెప్తున్నారు, వీఆర్ క్రిస్టియన్ కంట్రీ, మేము క్రిస్టియన్స్ని ఎక్కడ చంపినా కానీ మేము వాళ్ళని వెళ్ళి అడుకుంటాం. గ్రేట్, నో ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం లేదు, మీరు చేసుకోండి. మా దగ్గర ఉన్న హిందువుల్ని బంగ్లాదేశ్లో చంపుతున్నారు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్, జమాతే ఇస్లామీ ఉండొచ్చు, మిగతా గ్రూపులు కూడా ఉండొచ్చు, మేము వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయబోతున్నాం, మీరు ఆపుతారా మమ్మల్ని? సేమ్ థింగ్ పాకిస్తాన్ వైపు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ జైషే మొహమ్మద్ నుంచి హర్కతుల్ అన్సార్ నుంచి వీళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ, వీళ్ళని కూడా మనం దాడి చేసామని. అప్పుడు ఏమన్నారు, వద్దు, చేయొద్దు, కొట్లాడొద్దు, వార్ చేయకూడదు. మళ్ళీ మీరెందుకు చేస్తున్నారండి? మా ప్రజల మీద వచ్చి దాడి చేసి మా హిందువులను చూసి చంపిన తర్వాత పెహల్గాంలో మేము దాడి చేసాం, దాంట్లో తప్పేముంది? సో అమెరికాకు ఒకలా, మిగతా వాళ్ళకి అందరిలో ఇంకోలా. అది చాలా ఇన్స్ట్రక్షన్ చెప్పుకొని పోతే, మరి ఫర్ ఎగ్జాంపుల్ వార్ వద్దండి, మనం పక్కన పెడదాం వార్ని. ఈ కామర్స్ కంపెనీస్
ఈ కామర్స్ కంపెనీస్ మన అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్కి మెజారిటీ షేర్ ఉంది. ఇట్స్ నాట్ టెక్నికలీ ఇన్ ఇండియన్ కంపెనీ. అమెజాన్ ఎనీవే ఇస్ వాళ్ళ ఫారిన్ కంపెనీ, అది యూఎస్ కంపెనీ. వీళ్ళ మీద మన ఇండియన్ గవర్నమెంట్ ఒక రెస్ట్రిక్షన్ తీసుకొచ్చారు. వీళ్ళేం చేశారు చాలా స్మార్ట్గా, అమెజాన్ వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ కంపెనీస్ని పెట్టుకున్నారు. ఓకే, వాసుదేవన్ గారి దగ్గర వచ్చి మీరు ఒక అమెజాన్ కంపెనీ అనుకోండి, మీ దగ్గర వచ్చి కంపెనీ సెటప్ చేస్తున్నారు. మీరు మొబైల్ ఫోన్లు అన్నీ అమెజాన్కి సప్లై చేస్తారు, మీరు ఒక్కటే డీలర్, ఇంకెవడు లేడు. ఇప్పుడు మీరు రేట్ డిసైడ్ చేస్తారు, ఐఫోన్ ఎంత కమ్మాలి, మీరు OnePlus ఎంత కమ్మాలి, మీరు శాంసంగ్ ఎంత కమ్మాలి, మీరు డిసైడ్ చేస్తారు. మీరెవరు? అమెజాన్ వాళ్ళ కంపెనీ వాళ్ళు, మీరు అమెజాన్ సబ్సిడరీ మీరు. ఇట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంతే. సో ఇండియన్ గవర్నమెంట్ చెప్పారు అట్లా కాదండి, యూ కెనాట్ డూ దిస్. మీరు ఎక్కడి నుంచి అని కొనండి, ఆప్షన్స్ ఇవ్వండి బయర్స్కి. మీరు ఒక్కటే కాకుండా ఇన్ఫాక్ట్ నారాయణమూర్తి గారి కంపెనీ కూడా ఉండే క్లౌడ్ టైల్ అని చెప్పేసి, మీరు చూసుంటారు, ఇప్పుడే కనిపించట్లేదు. ఇప్పుడు క్లౌడ్ టైల్ కూడా సేమ్ చేస్తుంది. దే హ్యాడ్ అ స్టేక్ ఇన్ ఇట్ అమెజాన్. సో అట్లాంటి మన ఒక యాంటీ ప్రాఫిటరింగ్, యాంటీ డిస్క్రిమినేటరీ లా తీసుకొచ్చి యూఎస్ వచ్చి చాలా ప్రెషర్ పెట్టారు మన మీద. ఇది ఎట్లా చేస్తారండి మీరు మా కంపెనీల మీద? అట్లా అదే లా అమెరికాలో ఉంది. అమెరికాలో ఇదే సేమ్ లా విచ్ ఇండియా బాట్ ఇన్, అమెరికాలో అదే లా ఉంది ఇట్లాంటి కంపెనీస్ మీద. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఇప్పుడు కాదు, 1909 అనుకుంటాను ఫస్ట్ టైం మన రైల్ రోడ్, అక్కడ ఉన్న రైల్ ట్రాఫిక్లో కార్గో క్యారీ చేయడం వాళ్ళ సబ్సిడరీ కంపెనీ కార్గో క్యారీ చేయకూడదు. ఓకే, ఇప్పుడు మీరున్నారండి, మీరు ఒక నాన్ సబ్సిడరీ కంపెనీ, మీరు వెళ్ళి మీ సామాన్ తీసుకెళ్ళి రైల్ రోడ్ కంపెనీకి ఇస్తారు. అంటే అక్కడ ఉన్న రైల్వేస్ అనుకోండి, రైల్వేస్ అంటాం, వాళ్ళు రైల్ రోడ్ అంటారు దాన్ని. ఇది తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు మీ గుడ్స్ వాళ్ళు తీసుకోరు, వాళ్ళ గుడ్స్ క్యారీ చేస్తారు ఫస్ట్. దాన్ని ఆపడానికి 1909లో తీసుకొచ్చి చట్టం ఇప్పుడు కూడా ఉంది. మన అట్లయినా చట్టం తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా మన మీద వచ్చే దాడి. అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయిల్, మీరు చూసుంటారు, రష్యన్ ఆయిల్. మనం ఎందుకు కొంటున్నాం రష్యా దగ్గర నుంచి ఆయిల్? మనకన్నా కూడా ఎక్కువ చైనా కొంటుంది కదండి. కరెక్ట్, యూరోప్ కొంటుంది. జయశంకర్ గారు చాలా బాగా చెప్పారు, గ్యాస్ యూరోప్ మనం ఒక నెలలో కొనే క్రూడ్ ఆయిల్ యూరోప్ గ్యాస్ ఒక హాఫ్ డేలో కొనేస్తుందంట. మన శాంక్షన్స్ మన మీద ఎందుకు? అది డబుల్ స్టాండర్డ్స్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అంటే, ఇది బైడెన్ గారు తీసుకొచ్చిన ఒక ఐడియా, ఇండియాకి ఇచ్చిన ఐడియా ఏంటంటే వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువ కాకుండా $70 కానీ పైకి వెళ్ళకుండా చూసుకోండి. ఓకే, వాట్ డు వి డూ ఫర్ దాట్? మీరు చేయాల్సిందేంటి, మీరు రష్యా దగ్గర నుంచి $40 కొనుక్కొని మీరు షిప్పింగ్ కాస్ట్, రీఫైనింగ్ కాస్ట్ అంతా యాడ్ చేసి ఇంకో $10, $15 పెట్టుకొని మీరు అమ్మేసుకోండి, మాకే అమ్మండి అంటున్నారు అమెరికా. లేకుంటే ఎవరికైనా అమ్మండి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, సౌదీ అరేబియా లాంటి కంపెనీస్ ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వాళ్ళు $70 అమ్ముతున్నారు, వాళ్ళు ప్రాబ్లంలో వచ్చేది, ఇంక్లూడింగ్ అమెరికా. సో భారతదేశం మీద ప్రెషర్ పెడుతున్నారు, మీరు కొనకూడదు రష్యన్ ఆయిల్ కొనుక్కుంటే వాడు యూక్రెయిన్ మీద అదే డబ్బులు తీసుకొని బాంబులు వేస్తున్నాడు. అరే మళ్ళీ మీరెందుకు ఆపట్లేదు? చైనా మీద ఎందుకు మీరు శాంక్షన్ పెట్టట్లేదు? చైనా మీద మీరు ఎందుకు టారిఫ్లు పెట్టట్లేదు? యూరోప్ మీద ఎందుకు టారిఫ్ పెట్టట్లేదు? యూరోప్ ఎగ్జంప్షన్ అడుగుతున్నారు, మన మీద మేమే దొరికామా మీకు? చట్టాలు రెండు ఆలోచించండి, వాళ్ళకొక లా, మనకొక లా. మీ క్యాప్షన్ కరెక్ట్గా చెప్తున్నది, లా సపరేట్ లాస్ అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా అమెరికాని ఎక్స్పోజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఇది ట్రంప్ ప్రాబ్లం. హౌ స్ట్రాంగ్ వీఆర్ అండి. ఇప్పుడు ఈరోజు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఎట్లా ఉంది, మన విదేశాంగ విధానం ఎలా ఉంది, వెనకట్లాగా బలహీనంగా ఉన్నామా, బలంగా చెప్పగలుగుతున్నామా? చూస్తున్నారు కదా జయశంకర్ గారు ఎట్లా మాట్లాడతారు, మోదీ గారు అసలు రియాక్ట్ చేయట్లేదు. వీళ్ళు ఇంత పెద్ద డ్రామా చేసి షర్మల్ షేక్లో ఇజ్రాయెల్ గాజా వార్ ఆగిపోతుంది, అంతా అయిపోయిందని చెప్పారు. ఏమైందండి ఇప్పుడు? ఈ షబాజ్ షరీఫ్ని అందరిని గుంజుకొని తీసుకెళ్లారు, అక్కడ మెలోని వీళ్ళు మిగతా ప్రెసిడెంట్లు అందరిని తీసుకెళ్లారు. ఏమైంది లాస్ట్లో? ఇప్పుడు అది మొత్తం పక్కన పడింది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు మొదలుపెట్టింది. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్. అమెరికా ఏంటంటే వాళ్ళకి వరల్డ్ పోలీస్మెన్ నేనే లోకంలో ఏమి జరుగుతుంది చూసుకో. ఒక ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటా ఉండాల్సిందే, అంతే. వాళ్ళు వాళ్ళ దేశంలో ఇవాళ దాకా ఒక్క వార్ కూడా స్టార్ట్ చేయలేదు అమెరికాలో. ఒక్కటేసారి ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జాపనీస్ ఒక్కటేసారి పర్ల్ హార్బర్ మీద దాడి చేశారు అప్పుడు. దట్ ఈస్ ద ఓన్లీ టైం అమెరికా ఒఫిషియలీ వెంట్ టు వార్. దాని తర్వాత మన అందరు తెలుసు, అదే ఎక్స్క్యూజ్ యూజ్ చేసి హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబ్ చేశారు అమెరికా. ఇప్పుడు అమెరికా చరిత్ర చూస్తే సార్ మొత్తం ప్రాక్సీ వార్సే కదా. అంతే. మీరు వియట్నాం నుంచి స్టార్ట్ చేయండి, ప్రాక్సీ అని చెప్పక్కర్లేదు, మీరు మిగతా ఒక దేశంలో వెళ్ళి మీరు ఇంకో గవర్నమెంట్ని పెట్టడానికి ట్రై చేస్తున్నారు. సింపుల్. మీరు ఎన్నో రాష్ట్రాలు చేశారు, ఆ గేమ్ ఆడారు మీరు. బంగ్లాదేశ్ లేటెస్ట్ వన్. ఇప్పుడు వాళ్ళ ఆర్మీ చీఫ్ సిఐఏ పేరోల్ అని చెప్పి వాళ్ళ పొలిటికల్ లీడర్సే చెప్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. అది చాలా క్లియర్, మన అందరు తెలిసింది, అది పెద్ద
డిస్కవరీ ఏం కాదు అది, చాలా క్లియర్గా తెలిసిపోయింది. వాళ్ళ ఆర్మీ చీఫ్ ఉన్నారు, వాళ్ళ పాకెట్లో వాళ్ళ డబ్బులు వస్తాయి. సేమ్ థింగ్ విత్ పాకిస్తాన్ ఆల్సో. పాకిస్తాన్లో ప్రతి ఆర్మీ చీఫ్ ఇస్ ఆన్ సిఐఏ పేరోల్. ఇప్పుడు ఉన్న అసీం మునీర్ కూడా, అందరూ సాయిద్ అసీం మునీర్, ఫెయిల్డ్ మార్షల్ ఆల్సో ఈజ్ అండ్ ఫీల్డ్ కాదు, ఫెయిల్డ్ మార్షల్, ఆయన కూడా దీంట్లో ఉన్నారు అన్నాడు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ లండన్లో పెద్ద ఒక బంగ్లా కొని ఇచ్చేస్తారు వీళ్ళకి, పెద్ద ఒక ఇల్లు. దాని తర్వాత వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అంతా అబ్రాడ్ ఫ్రీ. వీళ్ళు రిటైర్ అయింది కానీ ఇమ్మీడియట్ లండన్కి వెళ్ళిపోతారు వీళ్ళందరూ. మీరు చేసేది సిఐఏ, వీళ్ళకి ఇల్లు కొంపలు గోల్డ్ కొనిపెట్టేదేమో లండన్లో కనిపిస్తారు అంతే. మీరు యాహ్యా ఖాన్ టైం నుంచి చూడండి, ఒక్కరే కొంచెం వ్యతిరేకించింది ఎవరు, జియావుల్ హక్. ఆయనకి ఏం చేశారు, ఆయన వెళ్తున్న ప్లేన్లో మామిడికాయ తీసుకెళ్తుండే, ఆయన పెషావర్ వైపు వెళ్ళినప్పుడు మామిడికాయలు అక్కడ ఆ ఏరియాలో చాలా గ్రో అవుతుందంట, మొత్తం లోడ్ చేసేసారు ఆయన ఎయిర్క్రాఫ్ట్లో. దాని లోపల టైం బాంబ్ పెట్టారు, ఆ ఎయిర్క్రాఫ్ట్ స్కైలో వెళ్ళిపోయింది. నో ఎంక్వైరీ, నథింగ్. జియావుల్ హక్ అవుట్ ఆఫ్ ద వే. దాని తర్వాత పర్వేజ్ ముషరఫ్ ఏం చేసామని చూసాం. జుల్ఫికర్ అలీ భుట్టో ఆయన్ని ఉరి తీశారు. బెనజీర్ భుట్టో చంపేశారు. ఇదంతా ఎవరెవరికి అన్కంఫర్టబుల్గా ఉంటారో వాళ్ళని పక్కన జరిపేస్తారు. ఇప్పుడెవరు, మన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, ఓడిపోయినోడు ప్రైమ్ మినిస్టర్గా కూర్చున్నాడు, గెలిచిన మనిషి ఏమో జైల్లో ఉన్నాడు. ఇది డెమోక్రసీ, రాహుల్ గాంధీ స్టైల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం దీన్ని. రాహుల్ గాంధీ ఎప్పుడు చెప్తూ ఉంటాడు చూడండి, ఇండియా ఫెయిల్డ్ డెమోక్రసీ. పాకిస్తాన్ చూడండి మీరు, ఇదే మనం అడుగుతున్నాం. యు ఆర్ బాంబింగ్, మీరు ఇప్పుడు వెళ్ళి హూతీల మీద దాడి చేశారండి. అమెరికా బాంబు వేశారు కదా, మీ ఇరాన్ మీద బాంబు వేశారు మీరు. ఎందుకు, ఇరాన్ న్యూక్లియర్ అసెట్స్ ఇది చేస్తున్నా అని చెప్పి. మళ్ళీ మేము పాకిస్తాన్ మీద చేస్తే మీరు ఎందుకు ఆపుతున్నారండి మమ్మల్ని? ఓకే, మేమే ఆపేసాం చెప్తేనే పోతారు. జయశంకర్ గారు టైమ్ అండ్ అగైన్ ఆయన రైస్ చేస్తున్న ప్రశ్న అదే కదా. సేమ్ థింగ్. సీ ద ప్రాబ్లమ్ ఈస్ టుడే అమెరికాకి గట్స్గా నిలబడిన దేశం మనం ఒకటే. చూడండి, నేను మోదీ గారి కోసమో వీళ్ళ కోసం మాట్లాడలేదు, కానీ మనం వి రెఫ్యూజ్ టు సకమ్ టు ద బ్లాక్మెయిల్. వాళ్ళేం చెప్పారు, మీరు రష్యా శాంక్షన్ పెట్టారు, వీళ్ళేమనుకున్న శాంక్షన్ పెట్టగానే మనం వాళ్ళ కాలు మీద వెళ్ళి ఏడుస్తాం, అమ్మ ప్లీజ్ సారీ అని చెప్పి ఎట్లన్నా విత్డ్రా చేసుకుంటాం. మనం ఏం చేయలేదు. మన ఎక్స్పోర్ట్స్ యూఎస్కి తగ్గింది, కానీ మన ఎక్స్పోర్ట్ మిగతా ప్లేసెస్ ఎక్కువైంది. ఓవరాల్ చూస్తే మనం పాజిటివ్లో ఉన్నాం ఇప్పుడు కూడా. సో దాట్ షోస్ వీ హ్యావ్ టు స్టాండ్ అప్. వియట్నాం సైన్ చేశారు అగ్రిమెంట్ యూఎస్తోని, యూకే సైన్ చేశారు, సౌత్ కొరియా సైన్ చేశారు, జపాన్ సైన్ చేశారు. వీళ్ళందరి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వాసుదేవన్ గారు, దాట్ దీస్ కంట్రీస్ హ్యావ్ ఎ సెక్యూరిటీ ప్యాక్ట్ విత్ ద యూఎస్. అది మా దగ్గర స్ట్రాంగ్ ఆర్మీ లేరు. జపాన్ యాజ్ సచ్ యాజ్ పర్ లా కెనాట్ హ్యావ్ ఎన్ ఆర్మీ. వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అగ్రిమెంట్ సైన్ చేస్తుంది, అదే యాక్సెస్ పవర్స్, దట్ వీ విల్ నాట్ హ్యావ్ ఎ ఆర్మీ. అలైడ్ పవర్స్ సైన్ చేస్తుంది. దే ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఎన్ ఆర్మీ. ఫ్యూచర్ ఆల్సో అది వీక్గా ఒక నామకే వాస్తే ఆర్మీ ఉంది, నామకే వాస్తే ఎయిర్ ఫోర్స్ ఉంది. కానీ వాళ్ళు ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్లో చేసిన అది చేయకూడదు ఎప్పుడు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చి అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళతో, అలైడ్ పవర్స్ అందరు కలిసి. సో అది ఇప్పుడు కూడా ఉంది అది. కానీ వాళ్ళు ఏమన్నారు, మా మీద దాడి చేస్తే అప్పుడు ఏం చేస్తారు? ఎందుకంటే ఒక టైంలో వాళ్ళకి చైనా నుంచి దాడి జరిగింది వాళ్ళ మీద. అప్పుడు ఏం చేస్తారని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలంటే యూఎస్ వచ్చి కాపాడుకుంటారు. ఓకే, యూఎస్ని బెగ్ చేయాలి అంతే. సో యూఎస్ సైన్ చేయమంటే సైన్ చేస్తాడు. యూకే కూడా అంతే, నేటోలో ఉన్నారు. దే విల్ సే బాస్ ఇఫ్ యూ ఆర్ అటాక్ వీ విల్ అటాక్ యూ, వీ విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్ యూ. సౌత్ కొరియా సేమ్ థింగ్. నార్త్ కొరియా ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పి తెలియదు. సో నార్త్ కొరియా ఎప్పుడు వచ్చి మీ మీద దాడి చేస్తే మేము మిమ్మల్ని వచ్చి కాపాడుకుంటాం, మీ ఆర్మీని మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకోకండి, మేము చూసుకుంటాం మిమ్మల్ని. సో న్యాచురల్లీ ట్రంప్ చెప్పారు సైన్ చేయాలంటే సైన్ చేసేసారు సౌత్ కొరియా. చూసుకోండి పోండి. ఎట్లా అండి, వియట్నాం సేమ్ ప్రాబ్లం వాళ్ళకు కూడా. ఇట్లాంటి వీక్ కంట్రీస్తోని అన్ని సంతకాలు చేయించుకున్నారు. ఇన్ఫాక్ట్ ట్రంప్ వచ్చిన రోజు చెప్పారంటే ఐ విల్ డూ 70 అగ్రిమెంట్స్ ఇన్ 70 days అన్నారు. అది ఇప్పుడు దాకా 10 కూడా కాలేదు. మనతో జరుగుతుంది అగ్రిమెంట్, కానీ వీల్ డూ ఇట్ ఆన్ అన్ ఈక్వల్ ఫుటింగ్ బేసిస్. మన మీద 15% పెడితే మనం కూడా 15% పెడతాం వాళ్ళ మీద. దట్ ఈస్ ద రెసిప్రోకల్ బేసిస్. అంటే అది ట్రేడ్ వార్. వీళ్ళు చూస్తుంటే అంటే మనం సైనిక పరంగా చూస్తే వాళ్ళ స్థావరాల విషయంలో ఎంత జాగ్రత్తగా మనం ఎంత అప్రమత్తంగా ఉన్నాం సార్, ఎంత కాషన్స్ మనం ఏం చేయాలంటే మన ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ అండ్ మన ఆర్మీని మోడర్నైజ్ చేయాలి. పాత చట్టాలు ఎప్పుడు పనికిరావు, పాత రూల్స్ ఏం పనికిరాదు, పాత స్ట్రాటజీస్ కూడా పనికిరాదు. ఎస్పెషల్లీ యుక్రెయిన్ రష్యా వార్ మన అదే నేర్పించింది. ఆపరేషన్ సింధూర్ కూడా అంతే. మీకు పెద్ద పెద్ద ఆర్మీలు అక్కర్లేదు, యూ హ్యావ్ టు హ్యావ్ స్మార్ట్ ఆర్మీస్ నా. సరే మీకు కావాలి ఫుట్ సోల్జర్స్ అంటాం మనం, వాళ్ళు కావాల్సిందే. కానీ మీరు ఈ ఆపరేషన్ సింధూర్లో ఎక్కడైనా ట్యాంకులు చూసారా? లేదు. ఎక్కడైనా మనుషులు తుపాకీ తీసుకొని మన బాహుబలి సినిమా అలాంటి పరిగెత్తుంటే అటువైపు వెళ్తుంది చూసారా? సెకండ్ వరల్డ్ వార్లో కూడా జరుగుతున్నప్పుడు లేదు. సో ఆ కాన్సెప్ట్ పోయింది. మన ఇక్కడ కూర్చొని బటన్ దబాయించిన ఒక మిసైల్ అక్కడికి పోయింది. ఎయిర్ ఫోర్స్ ఏమో మన బార్డర్ దగ్గర నిలబడి ఫైర్ చేశారు. సో వీ నీడ్ మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్, వీ నీడ్ డ్రోన్ ఆర్కిటెక్చర్. కానీ దీని అన్నిటికీ డినై చేసేది యూఎస్. మనం ఎస్పెషల్లీ పోఖ్రాన్ ఫస్ట్ బ్లాస్ట్ జరిగినప్పుడు
ఇందిరాగాంధీ గారు చేసినప్పుడు అండ్ వాజ్పేయి గారు చేసినప్పుడు కూడా మన మీద శాంక్షన్స్ పెట్టారు యూఎస్. అవును, టారిఫ్ కాదు, శాంక్షన్స్. శాంక్షన్స్ పెట్టారు. నాట్ జస్ట్ యూఎస్, యూరోప్ నుంచి మనం ఎప్పుడు మర్చిపోకూడదు యూరోప్ రోల్ దీంట్లో. మన యూఎస్ని ఎప్పుడు తిడుతూ ఉంటాం కానీ యూరోప్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ గిల్టీ. ఈక్వల్లీ ప్లే. మన ఒక పిన్ కూడా కొనలేమని చెప్పి మొత్తం మన మీద శాంక్షన్ పెట్టారు. అప్పుడే కోకోకోలా ఇండియా నుంచి బయట తరిమి కొట్టి మన థమ్స్ అప్ స్టార్ట్ అయింది ఇండియాలో, జార్జ్ ఫెర్నాండెస్ గారు. మనం మర్చిపోకూడదు. అఫ్ కోర్స్ హ్యాపెండ్ అట్ లేటెస్ట్ స్టేజ్, బట్ దట్ ఈస్ ఒక ఏం చెప్తారు దాంట్లో పుష్ అన్నమాట అక్కడి నుంచి జరిగింది. దట్ వీ కెన్ ఆల్సో డెవలప్ అవర్ ఓన్ స్టఫ్ అని చెప్పి. మీ మీద ఏ రోజు అట్లాంటి ఆంక్షలు పెడతారో ఆ రోజు మనం మన ప్రోడక్ట్స్ డెవలప్ చేసుకుంటాం. అండ్ ఈసారి కూడా మనం అదే చూపించాం. మన మీద శాంక్షన్స్ పెట్టండి. మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ మీద చాలా పెద్ద దెబ్బ తగ్గింది. ష్రింప్ ఆంధ్ర వైపు నుంచి వెళ్తున్న ష్రింప్స్కి. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆల్టర్నేటివ్ మార్కెట్ చూసుకున్నారు, డొమెస్టిక్ మార్కెట్ చూసుకున్నారు. మన డొమెస్టిక్ మార్కెట్ ఎంత పెద్ద మార్కెట్, కానీ వీరేమనుకున్నారు యూఎస్కి వెళ్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకుని అక్కడ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అమ్ముకుంటున్నారు. సో ఇండియా పర్చేసింగ్ పవర్ కూడా మారిపోయింది కదా చాలా మటుకు. 70s ఉన్న పర్చేసింగ్ పవర్ కాదు ఇప్పుడు ఉన్న పర్చేసింగ్ పవర్. సో మన ఇక్కడ లోకల్ ఇప్పుడు కీటెక్స్ చూడండి, మన ఇండియాస్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ చిల్డ్రన్స్ హాస్యరీ, వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్. వాళ్ళు మొత్తం మార్కెట్ యూఎస్లో ఉండే. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్లో షాపులు పెట్టుకుంటున్నారు. ప్రతి షాప్లో మేము 2.5-3 crores టర్న్ ఓవర్ చూస్తున్నాం. మాకు యూఎస్ కన్నా ఎక్కువ మాకు టర్న్ ఓవర్ ఇక్కడ వచ్చేస్తుందని చెప్తున్నాం. ఇది రాజధాని గారు జరగాల్సింది. ఇది దట్ అమెరికా ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు మనం ఆ చట్టంని ఇమ్మీడియట్గా కౌంటర్ చేయాలి. వీ షుడ్ స్టాండ్ అప్ ఆన్ అవర్ ఓన్ అనమాట. వీఆర్ నాట్ అ సౌత్ కొరియా, వీఆర్ నాట్ అ జపాన్, అండ్ డెఫినెట్లీ వీఆర్ నాట్ అ వియట్నాం, వీఆర్ నాట్ అ పాకిస్తాన్. అంటే ఇక్కడ 2-3 యాంగిల్స్ ఉన్నాయి సురేష్ గారు. మనము సరే ఇంటర్ కాంటినెంటల్ ఇష్యూస్ ఒకటి, రెండోది ఏంటంటే ఒకసారి మన డిఫెన్స్ మినిస్టర్స్, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఇందిరాగాంధీ గారి హామీ నుంచి చూద్దాం. ఆ మాటకు వస్తే నెహ్రూ గారి హామీ నుంచి కూడా చూడాలి. డిఫెన్స్ మినిస్టర్స్ వాళ్ళ వైఖరి ఎలా ఉంది, ఈరోజు మన వైఖరి ఎలా ఉంది? కృష్ణమేనన్ తీసుకోండి, అదే ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్. ద డిజాస్టర్. మన 62 వార్ ఓడిపోయింది, 65 వార్ అంత రెస్పాన్సిబిలిటీ కృష్ణమేనన్ ఉంది. నెహ్రూ చాలా ఫేవర్. అండ్ కృష్ణమేనన్ ఏది చెప్తే మాట వింటుండే నెహ్రూ. అన్ప్రిపేర్డ్ ఆర్మీని చైనా దగ్గర వార్కి పంపించి మనం ఓడిపోయాం వారు. అది మనం ఎంతోమంది సోల్జర్స్ని కోల్పోయాం ఆ టైంలో. డ్రెస్సులు లేవు, యూనిఫామ్ లేవు, షూస్ లేవు, అట్లా పంపించాం మనం వారికి. సో ఆ పరిస్థితి నుంచి మనం ఎక్కడికి వచ్చాం ఇప్పుడు. ఎస్ఎం కృష్ణ గారు ఒకసారి పోర్చుగల్ ఫారిన్ మినిస్టర్ స్పీచ్ తీసుకొని చదువుకున్నాడు, మన స్పీచ్ అని చెప్పేసి. ఆ పరిస్థితి మనం ఇప్పుడు జయశంకర్ గారు మాట్లాడుతున్న లాంగ్వేజ్ చూడండి. వీఆర్ స్టాండింగ్ అప్ అండ్ ఫైటింగ్. మేము ముందు బెండ్ కాము. వీఆర్ నాట్ ఎ పాకిస్తాన్. పాకిస్తాన్ వాడు ఇవాళ పిలిస్తే ఇమ్మీడియట్ వైట్ హౌస్లో ఉంటాడు నెక్స్ట్ డే. ఆడేదైనా బిర్యానీ పెడతాడు, తిండి పెడతాడేదో అనుకొని, లేకుంటే ఏదైనా డబ్బులు ఇస్తాడని చెప్పేసి. ఇది పాకిస్తాన్ పరిస్థితి అయిపోయింది. వాళ్ళ దగ్గర ఆట లేదు, తినడానికి ఏం లేదు. యూఎస్ ఇస్తున్న డబ్బులతో బతుకుతున్నారు వాళ్ళు. దీనికన్నా ముందు ఆఫ్ఘనిస్తాన్ ప్యారలల్గా అటు టెర్రరిస్టులకి ఇస్తుంది, వీళ్ళకి ఇస్తుంది. డెఫినెట్లీ. వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ ఏముంది? వాళ్ళ టెర్రరిజమే కదా, అదే ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇటువైపు ఇరాన్ దగ్గర ట్రై చేశారు, అది పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? బలూచిస్ మీద వేస్తున్నారు బాంబులు, తీసుకొని తాలిబాన్ మీద వేస్తున్నారు. ఏ రోజు తాలిబాన్ తిప్పి కొడతారు? ఇప్పుడైతే పీస్ టాక్స్ నడుస్తుందో అందరు క్వైట్గా కూర్చున్నారు, కానీ ఏ రోజు తాలిబాన్ పిచ్చి పట్టేస్తుందో ఆ రోజు పాకిస్తాన్ ధ్వంసం చేసేస్తారు వాళ్ళు. దీనికన్నా ముందు కూడా చేశారు వాళ్ళు. సూసైడ్ అటాక్ నుంచి ఏమైనా చేయొచ్చు వాళ్ళు. పాకిస్తాన్ ప్రాబ్లం ఏమిటంటే తాలిబాన్ మన దగ్గర వచ్చి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, మన ఎంబసీ ఓపెన్ చేసుకున్నాం, మనం వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నాం, వాళ్ళకి హాస్పిటల్ కట్టిస్తున్నాం, వాళ్ళ రోడ్లు ఇంప్రూవ్ చేస్తున్నాం, అన్నీ మనం చేస్తున్నాం. అది పాకిస్తాన్కి నచ్చట్లేదు. సరే మీరు చేయండి రా అంటే అది కూడా లేదు, వాళ్ళ దగ్గర డబ్బులే లేవు. ఇప్పటికీ వాళ్ళని బలూచిల్ని థర్డ్ రేట్ గాని చూస్తారు కదండి. ఇప్పుడేనా మీరు ఖైబర్ పఖ్తూనా నుంచి మీరు బలూచిస్తాన్ పక్కకి వెళ్ళేసరికి థర్డ్ రేటే వాళ్ళు. తెహరీక తాలిబాన్ అనేది ఎవరు తయారు చేశారు? వీరే తయారు చేశారు కదా. తాలిబాన్ ఎవరు తయారు చేశారు? ఇదే పాకిస్తాన్ తయారు చేశారు. భస్మాసుర్ ఎఫెక్ట్ అంట నేను ఎప్పుడు దాన్ని తీసుకొచ్చి మన తల మీద పెట్టేస్తారు లాస్ట్లో. అదే జరిగింది కదా పాకిస్తాన్తో. సో డెఫినెట్గా పాకిస్తాన్ ఏ రోజు ఆ రోజు చేస్తున్న పాపాలన్నీ మళ్ళీ వాళ్ళకి తిరిగి వస్తుంది ఇప్పుడు. కానీ యూఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? చాలామంది అడుగుతారు, మళ్ళీ యూఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సో యూఎస్ వాజ్ లుకింగ్ అట్ బిగర్ గేమ్ ప్లాన్. మీరు బిలీవ్ చేయరు, లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్ అనుకుంటాను ఒక కంప్లీట్ కన్సైన్మెంట్ ఆఫ్ రేర్ ఎర్త్స్ పాకిస్తాన్ నుంచి తీసుకెళ్లారు యూఎస్కి. అవును, అమ్ముకుంటున్నారు. మీరు చూసుంటారు ఆ షార్ట్ వైట్ హౌస్లో ఒక డబ్బా తీసుకొచ్చి అసీముని చూపిస్తున్నాడు, చూడండి ఏదో మనకు ఈ సేల్స్ మ్యాన్ అమ్ముతారు చూడండి రోడ్లో, చూడండి సార్ ఇది సాక్స్, ఇది బెల్ట్, ఏం కావాలి ఇదని తీసుకోండి మీరు అని చెప్పేసి. అట్లా ఒక డబ్బా తీసుకొని చూపిస్తున్నాడు, ఈ రేర్ ఎర్త్ మన దగ్గర ఉంది, ఈ రేర్ ఎర్త్ మన దగ్గర ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, మీరు చెప్పండి ఏం కావాలి మీరు తీసుకోండి. యూ కెన్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లోర్, టేక్ ఇట్ అవే. ఎక్స్ప్లోర్ అని డిగ్ అండ్ టేక్ ఇట్ అవే. మాకు డబ్బులు ఇవ్వండి. సో వెళ్తూ కొంచెం పడేస్తాడు, చిల్లర పడేస్తాడు, తీసుకొని దాంతో బతుకురా నువ్వు అని చెప్పేసి. ఇది అమెరికా. సో అమెరికాకి ఏం కావాలంటే అక్కడ వాళ్ళు తవ్వుతున్నప్పుడు వాళ్ళ కాంట్రాక్టర్ మీద ఎవరు దాడి చేయకూడదు, అమెరికన్ కాంట్రాక్టర్స్ మీద. దానికోసం పాకిస్తాన్ దారని చెప్పారు, మీరు బాంబులు వేసుకోండి. తెహరీక తాలిబాన్ ఉండొచ్చు, ఇటువైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఈ డబుల్ స్టాండర్డ్స్ అదే అంటున్నాను మళ్ళీ.
మళ్ళీ మన అటాక్ చేసినప్పుడు ఏమంటారు, ఓ నో 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 హ్యూమన్ రైట్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఎవరు, లష్కర్ ఏ తైబా వాళ్ళ, హర్కతుల్ అన్సార్ వాళ్ళ, ఇది అర్థం కాదు నాకు. ఈ ప్రాబ్లం అంటే డబుల్ స్టాండర్డ్స్ అంటే అమెరికాది. మీరు ఆఫ్ఘనిస్తాన్లో చేసిన గొడవ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో ఒక గవర్నమెంట్ ఉండే, సోవియట్ గవర్నమెంట్, సోవియట్ పపెట్ గవర్నమెంట్. దాన్ని మీరు కావాలని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని కొట్టి పంపించారు. గుల్బతున్ హెక్మతియారా ఏదైనా అన్నీ ఉండే ఆ టైంలో. అయిపోయింది, వాళ్ళు పారిపోయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ కూర్చున్నారు, మళ్ళీ మీ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. అది ఐసిస్ అయిపోయింది, అప్పుడు అల్ఖైదా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఏ ప్రాబ్లం, మళ్ళీ మీరు పారిపోయారు, మళ్ళీ తిరిగి తాలిబాన్ వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు ట్రై చేస్తున్నారు అక్కడ బాగరామ్ ఎయిర్ ఫోర్స్ మాకు కావాలని చెప్పి, అది భారతదేశానికి ఇస్తా అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర. సో ఈ చట్టాలు అదే అంటున్నారు. మీరు లిబియా చూడండి, లెబనాన్ చూడండి, మీరు ఏ దేశంలోనే వీళ్ళు ఎక్కడ వెళ్ళారో. బట్ ఒకటి సార్, ఎంత-కాలం యుఎస్ ఇది చేసుకుంటా పోతాడు, ఎక్కడో ఒక చోట ఒక పులిస్ వాళ్ళది ఏంటంటే పెద్ద అడ్వాంటేజ్ వాసుదేవన్ గారు, వాళ్ళ ఎకానమీ చాలా పవర్ఫుల్ ఎకానమీ. అది మనం అఫ్కోర్స్ $37 trillion డెట్లో ఉన్నారు, వాళ్ళు అప్పులో ఉన్నారు. వాళ్ళ ఆ అప్పులు ఎప్పుడు తీర్చలేరు, వాళ్ళు నడుస్తూనే ఉంటాయి, ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి సంవత్సరానికి. వాళ్ళది ఎక్కడంటే వాళ్ళ ఒకటి ఇండెటెడ్ అండి, టు హూమ్ దే ఆర్ ఇండెటెడ్. దే ఆర్ నాట్ ఇండెటెడ్ టు ఎనీబడి, దే ఆర్ ఎంటైర్. ఇప్పుడు మీరు అప్పు తీసుకున్నా అనుకోండి, మీరు ఒక దగ్గర నుంచి అప్పు తీసుకున్నప్పుడు ఏదో ఒక రోజు వాడు వచ్చి అడుగుతాడు, నాకు కావాలి నా డబ్బులు అంటాడు. అమెరికా దగ్గర నుంచి $37 trillion ఎవరు ఇచ్చారు అమెరికాకి? చైనా, ఇండియా, ఈవెన్ బంగ్లాదేశ్ దగ్గర నుంచి తీసుకున్నాం. మనం కూడా ఇచ్చాం కదండి, మనం కూడా అప్పు తీసుకున్నాం వాళ్ళు. మన అప్పు వాళ్ళకి అప్పు ఇచ్చాం మనం ఏ రోజన్నా వెళ్ళి అడగొచ్చు. అంటే అప్పుంటే మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పు ఇచ్చారు వాళ్ళకి. అదే అంటే వాళ్ళు గ్యారంటీ, సోవరెన్ గ్యారంటీ అమెరికన్ గవర్నమెంట్ సైన్ చేసి ఇచ్చేస్తారు, మేము ఏమైనా మా వాళ్ళు ఎవరైనా డిఫాల్ట్ అయితే మేము కట్టేస్తాం డబ్బులు అని చెప్పి. సో ఈ అమెరికా దగ్గర, అమెరికాకి ഏറ്റവും అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ టెక్నాలజీ. అది వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. నివిడియా చూడండి, ఇప్పుడు చిప్స్ వాళ్ళు బయటకు వెళ్ళనట్లేదు చిప్స్ని. మీరు ముందు బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ చూడండి, వాళ్ళ ఎయిర్ బస్ వచ్చేదాకా వాళ్ళకి మొనోపలీ ఉండే, దాని తర్వాత ఇప్పుడు చాలా తగ్గింది వాళ్ళకి. అది కాకుండా మెక్డొనాల్డ్ డగ్లస్ ఇట్లాంటి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అదంతా వాళ్ళు చాలా బాగా కాపాడుకుంటున్నారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా అలౌ చేయట్లేదు చైనాకి. ఆలోచించండి, వాళ్ళంతా భయం అనమాట. చైనా ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు మొత్తం మార్కెట్. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ పోయింది మొత్తం, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం పోయింది, ఇంకేం మిగలేదు వాళ్ళ దగ్గర. మీరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తా అని చెప్పారు ఎవరు, ట్రంప్ గారు. ఇప్పుడు ఏం చేశారు, ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఓన్లీ హై ఎండ్ నడుస్తుంది. నివిడియా లాంటి కంపెనీ, ఏ రోజు చైనా నివిడియా అగేన్స్ట్గా కాంపిటీషన్గా చిప్స్ తీసుకొస్తారో ఆ రోజు నివిడియా లాంటి కంపెనీ కూడా క్రాష్ అయిపోతుంది. ఇప్పుడు అంతా ఒక ఏఐ హైప్ మీద నడుస్తుంది. ఏ రోజు నివిడియా లాంటి కంపెనీస్కి కాంపిటీషన్గా మేము భారతదేశంలో చిప్ తయారు చేస్తాం, మనకు టైం పడుతుంది కొంచెం, ఇంకా ఆ ఈకో సిస్టమ్ అందరు ఇంకా తయారైతూనే ఉంది. ఆ రోజు అమెరికా మార్కెట్ పడిపోతుంది. సో అమెరికా ఇస్ ఓన్లీ ఇన్ ద హై ఎండ్ మార్కెట్. ఇప్పుడు లో ఎండ్ లేరు. ఇంకా ట్రంప్ చెప్పారు కదా, నాకు బెనియన్లు అండర్వేల్ తయారు చేసే కంపెనీ అక్కర్లేదు, నాకు మిసైల్ తయారు చేస్తున్నా, నాకు చిప్స్ తయారు చేసిన కంపెనీలు కావాలన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలంట. సో ఆలోచించండి, ఐఫోన్ ఇండియా నుంచి తయారు చేసి మనం యూఎస్కి పంపిస్తున్నాం. మనం కూడా మొత్తం తయారు చేయట్లేదు, మనం చైనా అనేది తెప్పించి స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ చేస్తున్నాం. మన మల్హోత్రా గారు చెప్పారు హెచ్సిఎల్ది ఒక ఇంటర్వ్యూలో, వీఆర్ డూయింగ్ స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ అన్నారు. సో వీ హ్యావ్ టు ఆల్సో ఇంప్రూవ్. మనకు కూడా చాలా రోల్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ పైకి రావాలంటే. ఎందుకంటే మన సోషలిస్ట్ మోడల్లో మనం ఆల్మోస్ట్ 30 years 40 years మన ఇండస్ట్రీని మొత్తం ధ్వంసం చేసుకున్నాం, చాలా వెనకబడిపోయినాం. సో ఆ మోడల్ నుంచి రికవర్ చేసిన 91 తర్వాత నరసింహారావు గారు వచ్చిన తర్వాత మొదలై ఇప్పుడు మోదీ గారు నడిపిస్తున్నారు. ఇవాళ 1,00,000 కోట్ల R&D ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రాజెక్ట్ పెట్టారు చూడండి. ఇవాళ హ్యూజ్ థింగ్ ఇట్ ఈస్. చాలామంది డిబేట్ చేస్తున్నారు దాని మీద. 1,00,000 కోట్లు మీకు R&D, ఎందుకంటే R&D మీద మనం ఖర్చు చేయట్లేదు, 2% కూడా ఖర్చు చేయట్లేదు. దాదాపు ఒక 4-5 decades మనం చేయలేదు కదా సార్, దగ్గర ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ చేయలేదు వాసుదేవన్ గారు. మీరు గవర్నమెంట్ తప్పు పట్టలేదు. గవర్నమెంట్ ప్రయారిటీ అది కాదు. హెల్త్ కేర్ చూసుకోవాలి, రోడ్లు చూసుకోవాలి, ఉద్యోగం చూసుకోవాలి, తిండి పెట్టాలి. ఇప్పుడు అదంతా అయిపోయింది. ఆ పక్కన హెల్త్ కేర్లో ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, రైస్లో ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్, 80 crore పీపుల్కి రైస్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, ఎసెన్షియల్స్ ఇస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది, ముద్రా లోన్, ఇదన్నీ నడుస్తుంది ప్యారలల్గా. అదే టైంలో మనం డెవలప్మెంట్ ఏం చేయాలంటే, నెక్స్ట్ సైకిల్కి వెళ్ళాలంటే మన R&D మీద ఉండాలి, మన టెక్నాలజీ మీద ఉండాలి, మన బ్రెయిన్. మన వాళ్ళు బయట వెళ్ళి ఎందుకు చేస్తున్నారు పనులు? ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీ లేదు. ఇక్కడున్న కంపెనీలు R&D మీద డబ్బులు పెట్టరు అసలు. స్పెషల్ ఓన్లీ ఫార్మా కంపెనీస్ ఎక్కువ చూస్తారు. ఎందుకంటే ఫార్మా కంపెనీస్లో R&D చేయకుండా మీరు కొత్త ప్రోడక్ట్ డెవలప్ చేయలేము కాబట్టి మీరు కాపీ చేసుకొని జనరిక్ కొట్టచ్చు. అదొకటి నడుస్తున్నాం, అది ఎప్పటి నుంచో మనం దాంట్లో ఎక్స్పర్ట్స్ మనం దాంట్లో. కానీ మన ఓన్ ప్రోడక్ట్స్ ఏం డెవలప్ చేసామని అడిగితే చెప్పండి, ఒక్క ప్రోడక్ట్ మనం డెవలప్ చేసామా? ఐటీలో మీరు అన్ని పక్కన పెట్టండి. వ్యాక్సిన్స్ తయారు చేసాం, అదన్నీ చేసాం, గ్రేట్, నో ప్రాబ్లం.
కానీ ఐటీలో ఎంత హైప్ ఇస్తున్నప్పుడు కూడా మనం ఇవాళ దాకా ఒక ప్రోడక్ట్, ఇప్పుడు జోహో వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ప్రోడక్ట్ లాగే పెడతాం. కానీ ఎప్పుడైనా మనకు ఐప్యాడ్ కానీ ఐపాడ్ కానీ ఏదైనా ఐమ్యాక్ లాంటి ఏదైనా మనం తయారు చేసామా మన దగ్గర నుంచి? లేదు. వీ నెవర్ హ్యాడ్ అన్ ఇంపార్టెన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం ఓన్లీ ఏంటంటే బయట నుంచి తెప్పించుకుంటాం, మనం వాడుకుంటాం. మన దగ్గర సర్వీసెస్ ఎకానమీ, మన యూఎస్కి చేస్తున్న మొత్తం సర్వీసులు ఇక్కడ కూర్చొని వాళ్ళ కంపెనీలు నడిపిస్తున్నాం అక్కడ, అంతే. వాళ్ళ కోసం పనిచేస్తున్నాం యాజ్ ఆఫ్ సైడ్ కాంట్రాక్ట్, దానికన్నా ఎక్కువ లేదు. సో నౌ ఇప్పుడు భారతదేశం నెహ్రూ గారి ఎకానమీ నుంచి మోదీ గారి ఎకానమీ నుంచి వచ్చినప్పుడు వీ హ్యావ్ చేంజ్డ్ అవర్ యాటిట్యూడ్ అనమాట. ఇప్పుడు మోదీ గారు అంటున్నారు 1,00,000 కోట్లు ఇస్తున్నాం మీకు R&D, నెక్స్ట్ 25 years అంటున్నారు, 10 సంవత్సరాలు అంటున్నారు. నేను చెప్తే మీరు 20 సంవత్సరాలు కూడా ఇవ్వండి, కానీ రెగ్యులర్గా ఇచ్చుకుంటూ పోతుంది డబ్బులు. దాంట్లో ప్రైవేట్ సెక్టర్ కూడా ఇస్తున్నారు, ఇట్స్ నాట్ గవర్నమెంట్ సెక్టర్కి ఇది ఇస్తున్న R&D. ఆ డబ్బులతోని మీరు R&D స్టార్ట్ చేయండి, ప్రోడక్ట్లు డెవలప్ చేయండి. టైం పడుతుంది, ఎస్, ఓవర్ నైట్ ఏ మ్యాజిక్ షో కాదు, టైం పడుతుంది, 2, 3, 4, 5 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ వీ విల్ బీ అ డెవలప్ నేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ టెక్నాలజీ. అది జరగాల్సింది. అమెరికాకు ఒక నియమం లేదు, ఎందుకంటే వాళ్ళు మనకి టెక్నాలజీ ఇవ్వరు, మీరు మర్చిపోకండి. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా శాంక్షన్ పెట్టినప్పుడు కూడా మన మీద చాలా ఆంక్షలు పెట్టారు. ఆ టైంలో కంప్లీట్గా వాళ్ళు టెక్నాలజీ డినై చేశారు మనకి చాలా స్టేజెస్లో. మనం ఓన్ టెక్నాలజీ మన జుగాడ్లో తయారు చేసుకున్నాం. కానీ నౌ టైమ్ హస్ కమ్ టు షో యూఎస్ ద మిర్రర్ అంటాం మనం కూడా వీ షుడ్ డెవలప్. షిప్ బిల్డింగ్ తీసుకోండి, చాలా పెద్ద ఇండస్ట్రీ వాసుదేవన్ గారు. మన వరల్డ్లో 18 to 20% షిప్ మన క్రూడ్ ఆయిల్ తీసుకోవడానికి వాడుకుంటాం మనం. కానీ మన దగ్గర 1% కూడా షిప్ బిల్డింగ్ కెపాసిటీ లేకుండే. ఇప్పుడు చూడండి సడన్గా మొదలైంది. మోదీ గారు అన్నారు కాదు, వీ హ్యావ్ టు బి అ షిప్ బిల్డింగ్ నేషన్. మన ఓన్ షిప్స్ మనం తయారు చేసుకోవాలి. $15 బిలియన్ పెడితే మనకు 10 షిప్లు వచ్చేస్తుండే ఇప్పుడు దాకా. పెట్టలేదు దాని మీద డబ్బులు. కొనుక్కోవడం ఈజీ, కానీ తయారు చేయడం, మన INS విక్రాంత్ తయారు చేస్తాం కొచ్చిన్ షిప్ యార్డ్లో. ఎట్లా తయారు చేస్తాం చెప్పండి వాసుదేవన్ గారు. ఇది ప్రాబ్లం అన్నమాట. ఇక్కడే వచ్చే ఇష్యూ ఏంటంటే మన దగ్గర ఉన్న కెపాసిటీని మనం వాడుకోలేకపోతున్నాం, ఇది ప్రాబ్లం. సార్, అంటే డిడ్ వై నోటీస్ దట్ ఇంత కెపాసిటీ మనకు ఉందని కనీసం ఈ రెజ్యూమ్లో మనం నోటీస్ చేయగలిగామా? ఉంది కెపాసిటీ మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్ దగ్గర ఉన్న ఈ 10 ఏళ్లలో. ఎందుకంటే ఇప్పుడు చూస్తే కనుక యూత్ పర్సంటేజ్ గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది గడిచిన 5 to 10 yearsలో కనుక చూస్తే. వాసుదేవన్ గారు మీరు చెప్పింది కరెక్టే. 65% ఆఫ్ ఇండియన్ యంగ్స్టర్స్ ఆర్ బిలో ద ఏజ్ ఆఫ్ 35 ఉన్నారు. కాబట్టి మన దగ్గర అంటే ఈజ్ ద రైట్ టైం. ఇప్పుడు ఈ 65 ఇంకొక 20 years వాళ్ళకి కనుక మనం ఇవ్వగలిగితే ఈ 35 నుంచి 55 వెళ్ళే లోపల చాలా మనకి మేనిఫెస్టేషన్స్ దొరికే అవకాశం ఉంది. నేను చాలా కాలేజెస్ వెళ్ళి మాట్లాడతాను వాసుదేవన్ గారు. నాకు బాధ ఇక్కడ అనిపిస్తుందంటే ఆర్ కాలేజెస్ ఆర్ అవుట్ ఆఫ్ డెప్త్ వాట్ ఇండస్ట్రీ వాంట్స్. మన దగ్గర చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఐటీ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు కూడా వెళ్ళి అప్పుడప్పుడు లెక్చర్లు ఇస్తున్నారు, ఆన్ సైట్ చేస్తారు, రోబోటిక్. కానీ ఇప్పుడు AI చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. AI మెషిన్ లెర్నింగ్ కాలేజెస్లో నేర్పిస్తున్నారు. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చే పిల్లల్లో 100 మందిలో 5 మంది కూడా ఉద్యోగం రావట్లేదు. వాళ్ళ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర, ప్రాక్టికల్ థియరీ ఉంది వాళ్ళ దగ్గర, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. వాళ్ళు ప్రోడక్ట్ డెవలప్ చేయట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త స్కీమ్ ప్రకారం AICTలో దే ఆర్ ట్రయింగ్ టు మేక్ దట్ యూ హ్యావ్ టు మేక్ 1 product ఇన్ ద ఫైనల్ ఇయర్. మన దగ్గర చూసుంటాం చాలా కాలేజెస్లో Formula 3 కార్స్ అని చెప్పి అదే ఒక కార్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ అదే కార్ మీద ఇంకోసారి పెయింట్ కొట్టి మళ్ళీ పేరు మార్చి అదే చూపిస్తారు నెక్స్ట్ ఇయర్. మా ప్రెస్ వాళ్ళు వెళ్ళి ఫోటో తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు. మీరు ఏం ప్రోడక్ట్ డెవలప్ కొత్తది ఏం చేశారు చెప్పండి? పాత కార్లు తీసి మళ్ళీ పెయింట్ కొట్టడం కాదు, మీరు కొత్తగా ప్రోడక్ట్ ఏం తయారు చేస్తారు. దట్ ఈస్ నౌ AICT కరికులంలో వస్తుంది అది. దట్ ఇంజనీరింగ్ కాలేజెస్ హ్యావ్ టు డెవలప్ ప్రోడక్ట్స్. ఫైనల్ ఇయర్లో ఒక స్టూడెంట్ ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయాలి. అప్పుడు చూడండి గేమ్ మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ని ప్రాక్టికల్ నాలెడ్జ్గా మార్చాలి. మీరు ఇండస్ట్రీతో అసలు కొలాబరేషన్ చాలా తక్కువ. ఇండస్ట్రీకి కావాల్సిన మనుషులు కాదు బయటకు పంపించేది. వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కాదు, వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఎంప్లాయ్మెంట్. మన దగ్గర యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట ఎందుకు తయారైందండి? బికాస్ ద కాలేజెస్ ఫెయిల్ టు టీచ్ స్టూడెంట్స్. అమీర్పేటకి వెళ్ళి నేర్చుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు యూఎస్కి వెళ్తున్నారు. ఎందుకు? కాలేజ్ నేర్పించలేకపోతున్నారు. ఇంతది వందలాది పిల్లలు కనిపిస్తారు మీకు అక్కడ డైలీ. బికాజ్ ద కాలేజెస్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ ద సిస్టమ్. మీరు మీ సిలబస్ అప్డేట్ చేయట్లేదు. అది AICT ఉండొచ్చు, యూనివర్సిటీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, JNT కూడా ఉండొచ్చు. మీరు ప్రాక్టికల్ పెట్టండి. ఇట్స్ ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్. మీరు ఫీజు రియంబర్స్ మీ వెంటబడి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేము ఆడిట్ చేయబోతున్నాం అంటున్నారు. ఎక్కడ ఆగుతుంది? స్ట్రైక్ నడుస్తుంది ఇప్పుడు. యూ హ్యావ్ టు మన నెక్స్ట్ జనరేషన్ తయారు చేయాలంటే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్ వాసుదేవన్ గారు. ఇది జరగకపోతే ఐ థింక్ ఇప్పుడున్న కాలేజెస్లో ఒక 50% కాలేజీలు బంద్ చేసి పడేయడం బెటర్. క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది, నో ప్రాబ్లం. కమింగ్ బ్యాక్ టు దిస్ సబ్జెక్ట్ అండి, వాళ్ళకోలా మనకోలా, దీనికి ఎక్కడో ఒక చోట లాజికల్ ఎండ్ ఉండాలి కదా? ఇలా ఉండదు. మనం మైట్ ఈస్ రైట్ అంటారు. ఎంతకాలం మనం కంబాట్ చేయాలి US తోటి? మనం రస్తా అలా పట్టుకోవాలి అంతే. మనం వాళ్ళతో పోటీ చేయక్కర్లేదు.
ఇప్పుడు వాళ్ళు రేపు పాకిస్తాన్ మీద మనం బాంబు వేస్తే మళ్ళీ ఆపుతారు మమ్మల్ని వచ్చి, మనం వద్దు మీరు చేయకండి, మేము అక్కడ ఉన్నాం, మా మీద వచ్చి పడుతుందని చెప్పేసి. వీ హ్యావ్ టు గో అవర్ ఓన్ వే. మోదీ గారు ఎట్లా ఇగ్నోర్ చేశారు ట్రంప్ని, ఫోన్ కాల్ తీసుకోకుండా మిగతా చూసుకోండి. ఇప్పుడు మన ఆసియాన్ మీట్ జరిగితే అక్కడ కూడా వెళ్ళలేదు మోదీ, వెళ్ళలేదు. షర్మల్ షైక్కి వెళ్ళలేదు. ఎందుకు? వై షుడ్ వి గో దేర్? ఆయనకు ఆ ఫోటో ఆపర్చునిటీ కావాలి. అందరి ముందర నిలబడి, నేను చూడండి ఇక్కడ షబాజ్ షరీఫ్ ఉన్నాడు, ఇక్కడ ఈయన ఉన్నారు, అక్కడ ఆన్ ఉన్న అందరిని పెట్టుకున్నారు, చూడండి నేనే నెంబర్ 1 అని చెప్పి. ఆయన అప్రూవల్ రేట్స్ 32% ఉంది ఇప్పుడు యూఎస్లో, పడిపోయింది డ్రాస్టిక్, ఇట్ ఇస్ ఫాలన్ డౌన్ డ్రాస్టిక్లీ. సో మనం వాళ్ళ మీద వాళ్ళతో కాంపిటీషన్ చేయక్కర్లేదు. వీ షుడ్ లెర్న్. We have to draw parallel lines. వాట్ ఎవర్ అమెరికా హెస్ డన్ రైట్, వీ షుడ్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ దాట్. వాళ్ళు అన్ని తప్పు చేస్తారని చెప్పట్లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ హై టెక్నాలజీ అదే ముందు కూడా రెఫర్ చేశాను నేను. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అమెరికా. ఓకే, చిప్ డెవలప్మెంట్ చాలా మంది దగ్గర, చండీగఢ్లో ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేసాం చిప్ డెవలప్, అది మంది మంట పట్టుకుని ఏదో ఫైర్ యాక్సిడెంట్లో పోయిందా మొత్తం అది. వీ హ్యావ్ నెవర్ డన్ ఇట్. మనం వీ ఆర్ లాస్ట్ 30 to 40 గ్లోరియస్ ఇయర్స్. వీ హ్యావ్ టు రీకూప్ దాట్ నౌ. టైం పడుతుంది, కానీ వీఆర్ స్టార్టెడ్ ఇన్ ద రైట్ స్టెప్. అమెరికాతో మనం పోటీ చేయక్కర్లేదు. వాళ్ళు వాళ్ళలో వాళ్ళు నడిపించుకుంటారు. నైజీరియా మీద బాంబు వేస్తారు, ఇక్కడ నార్త్ కొరియా మీద బాంబు వేస్తారు, కాబట్టి అక్కడ మిగతా వాళ్ళ ఇరాన్ మీద బాంబు వేస్తారు. కానీ అది మనం ట్రై చేస్తే వద్దు 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 అంటారు. అప్పుడు న్యాయం మార్చేస్తారు. అప్పుడు ఇంకేదో లాజిక్ ఇస్తారు మనకి, ఎందుకు లేనిపోయిన గొడవ, ఎందుకు పాకిస్తాన్తో గొడవ పెట్టుకుంటున్నారని. బట్ వీ షుడ్ ఫైట్ అవర్ ఓన్ బ్యాటిల్స్. దేర్ ఇస్ నో గెటింగ్ అవే ఫ్రమ్ దాట్. మన ఆపరేషన్ సింధూర్ ఎట్లా చేసామో, వీ షుడ్ బి రెడీ ఫర్ ద నెక్స్ట్ బ్యాటిల్ ఆల్సో. అది బంగ్లాదేశ్ నుంచి నెక్స్ట్ టైం రావచ్చు. బంగ్లాదేశ్ ఇస్ టర్నింగ్ అవుట్ బి బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్. రేపు బంగ్లాదేశ్ మీద దాడి చేస్తే కూడా యూఎస్ ఏం చెప్తారు మనం పట్టించుకోక్కర్లేదు దాన్ని. ఇంకొక 2-3 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే జీ జిన్పింగ్ తోటి ట్రంప్ మాట్లాడింది, రేరస్ వాటి గురించి కూడా మాట్లాడాడు. నిజంగా వాళ్ళు ఆర్ దే గోయింగ్ టు హ్యావ్ ఏ చెప్పలేము, ఎందుకంటే చైనా కూడా చాలా కేర్ఫుల్. ఎందుకంటే చైనా ఎంత ఏ రేర్ ఎర్త్ తీసుకున్నా, రేర్ ఎర్త్లో మీరు అది పీరియాడిక్ టేబుల్ చూస్తే ఒక 11 మెటల్స్ ఉంటుంది. ఈ రేర్ ఎర్త్ అనే మెటల్ అంత రేర్ కాదు ఇది. ఇట్ ఇస్ అవైలబుల్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్. అది మీరు పెల్లడియం ఉండొచ్చు, మిగతా ఏదైనా ఉండొచ్చు, చాలా సోర్సెస్ ఉన్నాయి దానికి. ఈ ఏ రేర్ ఎర్త్ తీసుకున్నా కానీ దానికి ఒక మెటల్ యాడ్ చేయాల్సి వస్తుంది. మీరు బంగారం లాగానే, బంగారం మీరు 24 క్యారెట్ని మీరు జ్యువెలరీగా తయారు చేయలేరు, దాంట్లో కాపర్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా అంతే. యూ హెవ్ టు యాడ్ సంథింగ్ టు ఇట్, బట్ దట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఇస్ పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు చాలా పొల్యూషన్ కాజ్ చేస్తుంది. ఇప్పుడు మయన్మార్ వైపు చూస్తున్నాం మనం, చైనా చేస్తున్న పనులు. నార్దర్న్ మయన్మార్ని మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసేసారు చైనా. అక్కడ నెక్స్ట్ ఒక 3-4 జనరేషన్స్కి ఎవరు ఉండలేరు అక్కడ. అంత పొల్యూషన్ జరుగుతుంది, కెమికల్ పొల్యూషన్. ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్లో చాలా మటుకు కెమికల్స్ ఉంటాయి, పొల్యూటెంట్స్ ఉంటాయి. అదంతా అక్కడే పడుంది. చైనా కూడా వాళ్ళ వైపు చేస్తున్నారు, యూఎస్ చేస్తున్నారు వాళ్ళ వైపు. ఇదంతా నడుస్తుంది. చైనా ఏం చేస్తున్నారంటే, మా దగ్గర ఉన్న టెక్నాలజీ వీళ్ళు తయారు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన రేర్ ఎర్త్ అని చెప్తూనే ఉంటాం కదా. రేర్ ఎర్త్స్ ఎక్కడ వాడుకుంటాం? రాజధాని గారు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీ ఇయర్ పాడ్ ఉంటుంది చూడండి, కొంతమంది వాడుకుంటారు మన ఫోన్ల నుంచి డైరెక్ట్గా. ఇట్ హాస్ గాట్ అ సర్టన్ ఎలిమెంట్ ఇన్ దట్ స్పీకర్. దట్ మైన్యూట్ స్పీకర్లో ఒక రేర్ ఎర్త్ మెటల్ ఉంది. కార్ విండోస్ మనం ఆటోమేటిక్ విండోస్ రోల్ డౌన్ చేసినప్పుడు కింద ఒక మోటార్ ఉంటుంది, దాంట్లో ఒక రేర్ ఎర్త్ మెటల్ ఉంది ఒకటి. ఓకే, ప్రతి చోట మనకి మన లైఫ్లో ఒక రేర్ ఎర్త్ మెటల్ వాడుతున్నాం మనం. దాని పేరు పెట్టారు ఫ్యాషనబుల్గా రేర్ ఎర్త్ అని చెప్పి. అది నేను చెప్పినట్లు పీరియాడిక్ టేబుల్లో 11-12 ఐటమ్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో మెటల్స్ ఉన్నాయి. ఏదైనా మనం వాడుకోవచ్చు. మన దగ్గర కూడా మంచి కెపాసిటీ ఉంది, మన దగ్గర కూడా మనం. కానీ దాన్ని తవ్వి బయటికి తీసి దాన్ని ట్రీట్ చేసి చేయడానికి ఇట్ కాస్ట్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, అండ్ పొల్యూషన్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం. సో చైనా ఏం చేశారంటే లాస్ట్ 10-15 సంవత్సరాల్లో ఆఫ్రికా, మయన్మార్ ఇట్లాంటి చాలా కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నారు. వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా మైనింగ్ నడుస్తుంది కొంచెం. సో చైనా ఈజ్ హోల్డింగ్ దట్ కెపాసిటీ. మొత్తం లోకల్ నిద్రపోతున్నప్పుడు వాళ్ళు చేసిన పని ఇది. సో డెఫినెట్గా చైనా యూఎస్కి ఇస్తారు కావాలంటే, ఎందుకంటే ట్రేడ్ డీల్ అక్కడిక్కడ చేయాలి. కానీ దే విల్ డిక్టేట్ ద టర్మ్స్. చైనా విల్ డిక్టేట్ ద టర్మ్స్, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఈయన ఈల్డ్ అవుతాడా ట్రంప్ దానికి? డెఫినెట్గా కావాల్సింది. ట్రంప్కి ఇప్పుడు ఏంటంటే ఆయన అప్పుడు అక్కడ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సచ్ ఇస్ ద కేస్. నేను జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ప్రాబిలిటీ. వాళ్ళిద్దరూ కలిసి భారత్ మీద మళ్ళీ అది ఇంత ఇంపాసిబుల్. చైనా చాలా క్లియర్, వాళ్ళకి వాళ్ళ బిజినెస్ నడిపించాలి. ఎవరైనా చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అంటే అది పెద్ద తప్పు. క్యాపిటలిస్ట్, దే ఆర్ మోర్ క్యాపిటలిస్ట్ దెన్ యుఎస్. వాళ్ళు ఆలోచిస్తుంది అన్ని బిజినెస్ వైపు నుంచి ఆలోచిస్తారు. సో దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఆర్ రెడీ ఫర్ వార్స్. వార్ అంతా పక్కన పెట్టింది. దే ఆర్ మోర్ ఇంటూ దే వాంట్ టు సెల్ ద ప్రోడక్ట్స్. బిజినెస్, అది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండొచ్చు, రేర్ ఎర్త్స్ ఉండొచ్చు, మిగతా ఏదైనా ఉండొచ్చు. దే వాంట్ టు సెల్ ద చిప్స్. వాళ్ళు దానికోసమే ప్రయత్నిస్తారు. ఏ దేశంకైనా వెళ్ళండి మీరు, ఇప్పుడు చైనా ప్రెజెన్స్ లేకుండా ఏ దేశం లేదు. ఈవెన్ భారతదేశంలో కూడా మనం వీఆర్ ఆల్సో హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. చాలా మటుకు రోబోటిక్ వెల్డింగ్ మిషన్స్ ఉండొచ్చు, మిగతాగా చాలా ప్రోడక్ట్స్కి ఇప్పుడు కూడా మనం చైనా నుంచి తెప్పించుకుంటున్నాం.
మన దగ్గర కెపాసిటీ లేదు, బిల్డింగ్ టైం పడుతుంది టు బిల్డ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది కాకుండా యూరోప్ కూడా చూడండి, యూరోప్లో మొత్తం చైనా ఫ్లడ్ చేసేసారు ఈవీస్. ఫోన్స్ చూడండి, ఇప్పుడు కూడా నేను చెప్పాను శ్రీపెరంబదూర్లో తయారు చేసిన ఫోన్స్ కానీ, యూపీలో తయారు చేసిన ఫోన్స్ కానీ, మనం హైదరాబాద్ తయారు చేసిన ఫోన్స్ కానీ 90% చైనా నుంచి వస్తుంది. వీ హ్యావ్ టు రెడ్యూస్ దట్. ఒక 60 దాకా తీసుకురావాలి మనం. ఓకే, దాని తర్వాత 40-50 చేద్దాం తర్వాత. అంటే మీరు అనేది కాంపోనెంట్స్ చైనా నుంచి వస్తున్నాయి 90%. మొత్తం వీఆర్ జస్ట్ స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ మన దగ్గర. ఎందుకంటే మనం తయారు చేయలేదు, అసెంబ్లింగ్ అంతే. అసెంబ్లింగ్ వీఆర్ గుడ్ ఇన్ అసెంబ్లింగ్. కాస్ట్ వైజ్ వీఆర్ లో, ప్రొడక్టివిటీ ఈజ్ హై దానికోసం. కానీ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ 1 or 2% తగ్గించుకుంటూ వస్తున్నాం. మేబీ ఇన్ అనదర్ 10 years టైం వీ విల్ కమ్ డౌన్ టు 60%, 50% కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు మన R&D మాట్లాడింది అదే కదా, అదే దట్ యూ హ్యావ్ టు లెర్న్ టు డెవలప్ దోస్ ప్రొడక్ట్స్. ఎవరు మీకు తెచ్చి ఒక డబ్బాలో పెట్టి స్వీట్ బాక్స్ లాగా తీసుకొచ్చి ఇవ్వరు. యూ హ్యావ్ టు కష్టపడి తయారు చేయాలి. అక్కడే చెప్తున్నాను, మళ్ళీ మన తిరిగి వచ్చేది ఇక్కడ మన టాలెంట్. మన కాలేజ్లో ఉన్న ఇంజనీరింగ్ పిల్లలు కానివ్వండి, ఎవరైనా ఏ ఫీల్డ్ నుంచి అయినా, దే హ్యావ్ టు లెర్న్ హౌ టు డెవలప్ ప్రోడక్ట్స్. మీరు సర్వీస్ ఇండస్ట్రీ కాదు, కాల్ సెంటర్ కాదు, అది కూడా కావాల్సిందే. కానీ దట్ ఈస్ నాట్ అవర్ స్ట్రెంగ్త్. అదే ఆ స్ట్రెంగ్త్ రేపు బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ ఇప్పుడు చూసాం, టెక్స్టైల్ ఎట్లా తీసుకెళ్ళిపోయారో అది కూడా వెళ్ళిపోతుంది ఒకరోజు. ఎవరైనా మనకంత తక్కువ కాంపిటీటర్స్ వస్తే. ఫిలిపీన్స్ ఉన్నారు, థాయిలాండ్ ఉన్నారు, ఇంగ్లీష్ స్పీకింగ్ చాలా మంచి కంట్రీస్ ఇంకా ఉన్నారు. వాళ్ళు చేసుకుంటే ఏం చేసుకుంటారు? అవర్ మెయిన్ అడ్వాంటేజ్ ఇస్ ఇంగ్లీష్. అది ఇంకో కంట్రీ రేపు డెవలప్ చేసుకుంటే దెన్ వీల్ బీ లాస్ట్ ఫర్ ద కాస్ట్ అడ్వాంటేజ్. మన కాస్ట్ ఆర్బిట్రాజ్ మీద పనిచేస్తున్నాం మనం, అది వెళ్ళిపోతుంది. రైట్. ఫైనల్గా జీ జిన్పింగ్ మధ్యలో ఒక 1 నెల రోజులు, ఒక 2 months ఆయన హైడ్ అయ్యారా? నిజంగానే ఇల్ హెల్తా, లేకపోతే ఇప్పుడు బయట కనిపిస్తున్న జీ జిన్పింగ్ లాంటి వ్యక్తి ఏమవుతుంది? చైనాలో ఏం జరుగుతుంది మనం ఏం చెప్పలేము. వాళ్ళు సడన్గా 3 జనరల్స్ని సాక్ చేసేసాం, కరప్షన్ ఛార్జెస్ అని చెప్తారు. వాళ్ళ దగ్గర ఫేవరెట్ వర్డ్ అది, కరప్షన్ ఛార్జెస్. అక్కడే కమ్యూనిస్ట్ కంట్రీ, ఇప్పుడు కూడా వాళ్ళ మెంటాలిటీ కమ్యూనిజమే. వాళ్ళు క్యాపిటలిజం పనిచేసేది అట్లా, కానీ మెంటాలిటీ కమ్యూనిజం. 1 party రూల్. నార్త్ కొరియా కూడా అంతే కదా, 1 party రూల్ నడుస్తుంది. వెనిజువేలా కూడా అంతే కదా, అక్కడ కూడా అదే నడుస్తుంది. ఇట్లాంటి కంట్రీస్లో ఏమవుతుందంటే ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే బాస్ ఎవరున్నారో, ప్రెసిడెంటో ఏ పోస్ట్ అని చెప్పుకోవచ్చు మనం, జీ జిన్పింగ్ లాగా, వాళ్ళకి ఒక్కడే భయం ఎప్పుడు ఉంటుంది, నన్ను ఎప్పుడు కొట్టేస్తారు వీళ్ళు అని చెప్పి. సో వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరైనా ఉంటే ఇంటర్నల్ పార్టీ లోపల వాళ్ళు పక్కన జరిపేస్తారు. ఇప్పుడు ఆయన మొన్న గాయమైపోయింది, 2 నెలలు కనిపించలేదని కాదు, హీ వాజ్ అవైలబుల్ అరౌండ్, హీ వాజ్ దేర్ అండ్ అటెండింగ్ మీటింగ్స్ అన్నారు. కానీ పుటిన్ లాగానే, ఇప్పుడు నిజమైన పుటినా లేకుంటే డూప్లికేట్ పుటినా అని అడిగితే మన ఇదే పాయింట్ అన్నమాట. ఆ కంట్రీస్లో అది ఫిలాసఫీ అట్లా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమి చూసాం, విన్స్టన్ చర్చిల్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో డబుల్స్ యూజ్ చేశారు. విన్స్టన్ చర్చిల్ 2-3 ప్లేస్లో కనిపించాడు. సో ఆబ్వియస్లీ ఓన్లీ వన్ ఆఫ్ దమ్ ఇస్ రియల్ విన్స్టన్ చర్చిల్ అనమాట. సో జీ జిన్పింగ్ చైనాది ఒకటంటే మనం ఒకటి, వాసుదేవన్ గారు, వీ షుడ్ ఫర్గెట్ చైనా యాజ్ అ కాంపిటీటర్. మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు, అది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రొయాక్టివ్ థాట్ ప్రాసెస్ ఉండాలి మనకి. అదే మనకు అడ్వాంటేజ్ ఏమేమి ఉందో మొత్తం తెచ్చుకోవాలి, మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ డిసిప్లిన్ నేర్చుకోవాలి. మన దగ్గర అది చాలా తక్కువ. మన R&D ఖర్చులు మనం చూసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టేట్ సపోర్ట్. చైనాలో మీరు ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తారంటే చైనీస్ గవర్నమెంట్ విల్ గో ఆల్ అవుట్ అండ్ సపోర్ట్. ఇప్పుడు చూస్తున్నారు భారతదేశంలో కూడా చాలా మటుకు స్టేట్స్లో ఏమైనా అడిగితే తీసుకోండి, ల్యాండ్ తీసుకోండి, ఎలక్ట్రిసిటీ మీకు డిస్కౌంట్లు ఇస్తాం, మీకు GST మేము కట్టేస్తాం, మీ GST నెక్స్ట్ 5 years మేమే కట్టేస్తాం అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నారు. సో న్యాచురలీ కంపెనీస్ దానికి వస్తున్నారు అనమాట. మన PLI ఇన్సెంటివ్ స్కీమ్ కింద చూసాం మనం, చాలా మటుకు మన మొబైల్ ఫోన్ టెక్నాలజీ అక్కడి నుంచి వచ్చింది, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అదన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు అనలైజ్ చేస్తే మనకు ఒక 2 hours పడుతుంది మొత్తం అన్ని బయట తీసి డీటెయిల్ థ్రెడ్. సార్ అంటే ఇంకొక ఎపిసోడ్లో సర్టన్లీ దాని మీద కూడా జీ జిన్పింగ్ అదృశ్యం నిజంగా అదృశ్యమయ్యాడా లేకపోతే అదేమన్నా కల్పిత కదా, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచెట్లి గారు. సో చూసాం కదా, ఇండియాకు ఒకలా, అమెరికాకు ఒకలా. ట్రంప్ నైజీరియా మీద అటాక్ చేస్తే క్రైస్తవులని కాపాడటం కోసం, అదే భారతదేశం బంగ్లాదేశ్ అరాచకాల మీద, అక్కడ టెర్రరిస్టుల మీద అటాక్ చేస్తే మానవ హక్కుల హననం. సో ఈ 2 నాలుకల ధోరణిని సురేష్ కొచెట్లి గారు ఎండగట్టారు. ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.